హై వ్యూస్. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, పిల్లల విషయంలో తల్లిదండ్రుల యొక్క పెంపకం ఏమాత్రం తేడాగా ఉన్నా అది ఆ కుటుంబానే కాదు, ఈ సమాజాన్ని కూడా అతి పెద్ద ద్రోహం చేసినట్టు లెక్క. ఇందులో భాగంగా గతంలో సీరియల్స్ చూస్తూ ఈ తల్లులు పిల్లల్ని సరిగా పట్టించుకొని వదిలేసేవాళ్ళు, దాంతో ఆ పిల్లలు ట్రాక్ తప్పేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, రీల్స్ పిచ్చిలో పడి యూట్యూబ్ ఛానల్స్ లేదన్నప్పుడు ఇన్స్టాగ్రామ్స్ ఇలా ఓపెన్ చేసేసి ఆ రీల్స్ కోసం వాళ్ళు చేసే దిక్కుమల పనులు తల్లులు చేసే వాటిని కూడా పిల్లలు అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. దిక్కుమల డైలాగులు, పనికిమల కథలు నేను చాలా చూస్తూనే ఉన్నా, కానీ బట్ ఈరోజు చూస్తుంది నాకు ఆల్మోస్ట్ పిచ్చి కోపం తెప్పించేసింది. మరి అవతల ఆమె సరదాగా చేసిందో, వ్యూస్ కోసం చేసిందో, లేదా నిజంగా ఆ పిల్లలు అలా ఉంటారో నాకు తెలియదు. అందుకని చెప్పేసి ఆమెను రివీల్ చేయకూడదని చెప్పేసి జస్ట్ నేను తమ్నైల్ కూడా ఆమెను కనపడకుండా పెట్టున్నాను. బట్ చిన్న ఇది మాత్రం కనిపిస్తుంది. దాన్ని ఇంకా ఆమె సమాధానం చెప్తే బాగుంటుంది, లేదా ఆమె చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇటువంటి చేయకమ్మని చెప్పండి, లేదన్నా ఆమె అయినా సరే ఆ రీల్ తీసేస్తే సంతోషం. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, దాశరథి కరుణా పయోనిధి అంటూ శ్రీరామదాసులో సాంగ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ సమ్మర్లాట, ఒంటిపూట బొళ్ళాట, లేదన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారట. ఆమె వచ్చేసి వాళ్ళకి ఎంత సర్ది చెప్పినా వినట్లేదు, అందుకని దిగాలుగా కుర్చీలో కూర్చుండిపోయింది. ఇక ఆడపిల్ల మగపిల్లాడు అన్నా చెల్లెడు గొరాతి కొన కొట్టుకుంటున్నారు. ఆమె చూస్తూ కాదు అలా ఉండిపోయింది. ఇంక నా వల్ల కాదురా బాబు, మిమ్మల్ని ఏం చేయలేనండి. ఈజ్ ఇట్ రీల్? అది రీలా? అది యూట్యూబ్ షార్ట్సా? అవే మీరు చేసిన వీడియోలు? అన్నా చెల్లెలు అనుబంధం అంటే ఎలా ఉంటుంది? ఏ హాలిడేస్లో మీరు పిల్లలకు వచ్చేసి కథలు చెప్పలేరు, లేదా కథల పుస్తకాలు ఇచ్చేసి అరే సాయంత్రం నాకు ఈ కథ చెప్పరని చెప్పలేరా? లేదు ఇంట్లో వచ్చి చెస్ నేర్పలేరా, క్యారమ్ బోర్డు నేర్పలేరా? ఎన్ని ఉన్నాయి తల్లిదండ్రులుగా వాళ్ళకి నేర్పాల్సిన, అవి నేర్పకుండా, అవి చెప్పకుండా ఈ దిక్కుమాల రీల్స్ సీరియస్లీ అండి. కొంతమంది ఆడవాళ్ళు అయితే మరీ వరస్ట్గా తయారైపోతున్నారు. లేఖితనంతో ఉన్నటువంటి వీడియోలు, లేఖితనంతో ఉన్న డైలాగులు, గబ్బు ఇవన్నీ కూడా పిల్లలు వాళ్ళు కలిపి చేస్తూ ఉన్నారు. మరలా వాళ్ళకి వ్యూస్ వస్తూ ఉన్నాయి, సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకింత దిగజారుతుందో నాకు అర్థం కావట్లేదు. చూసే వాళ్ళకి బుద్ధి లేదా, లేదన్నప్పుడు చేసే వాళ్ళకి బుద్ధి లేదా అంటే ఇద్దరికీ బుద్ధి లేదు. బట్ నేను ఎందుకు ఇప్పుడు ఇస్తున్నానంటే, శృతి మించుతోంది. అయ్యా ఆ ఇంట్లో ఉన్నటువంటి మొగుళ్ళు తండ్రులు ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లోనే ఉంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ దిక్కుమలతనంగా రీల్స్ కానీ చేస్తూ పోతూ ఉంటే రేపటి రోజు సమాజంలో వారిని చెడుగా చూసే అవకాశం ఉంటుంది. రేపటి రోజు ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. రేపటి రోజు ఎదగాల్సిన పిల్లలు దారి తప్పినా, డైవర్ట్ అయినా లేనిపోయిన నష్టం. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెడుతున్నా, ఇక మీదట అయినా సరే పిల్లల చేత మంచి పాఠాలు, పద్యాలు, కథలు ఇటువంటివి చెప్తూ రీల్స్ చేయండి. ఖచ్చితంగా ఫేమస్ అవుతారు. ఆ అమ్మాయి నవలా కిషోర్ అని చెప్పి నవల కిషోర్ ఒక వాళ్ళు ఉంటారు పర్సన్, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్, మంచి రీల్స్ చేస్తుంది, శ్లోకాలు చెప్తుంది. అటువంటి చేసుకోండి. ఏంటి కొట్టుకోవటం ఏంటి, తిట్టుకోవటం ఏంటి, దరిద్ర దిక్కుమని రీల్స్ ఏంటి?